అక్కా సార్ బండికి వస్తాయండి. దిగవే. అరే మొగుడు మాట వినవు కానీ ఆటో వాడి మాట పెట్టావా? ఏమండి ఆటోలో వెళ్ళకూడదంటే అడ్రస్ ఎలా కనిపెడతాం? ఇదిగో కారు వచ్చింది చూడు. నువ్వు వెళ్ళు, నువ్వు రావే. అక్క 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 ఏంటో అక్క పక్కనే మూసుకొని పోరా. కానీ ఇంటి ఇక్కడికి వచ్చాడు. అరే అక్క ఎల్లకక్క. అల్లుడు, ఈ ఊర్లో నీకు అన్ని ఏరియాలు బాగా తెలుసు కదా. మామయ్య ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారు? వెనకాల ఇద్దరు ఉన్నారు చూసారా, వాళ్ళే నా లెఫ్ట్ రైట్. ఈ ఊర్లో వెళ్ళక అన్ని రూట్లో తెలుసు, గూగుల్ మ్యాప్ లాంటి వాళ్ళు. అత్తయ్య, సిటీలో ఎక్కడ చూసినా చిన్న చిన్న సందులు ఉన్నాయి, ఇంటి అడ్రస్ కనిపెట్టడం కాస్త కష్టమే. అందుకని మనం డైరెక్ట్ గా మైథిలి కంపెనీకే వెళ్ళిపోదాం. అడ్రస్ చెప్పండి. అడుగుతున్నారు కదా, అందుకే అల్లుడు ఉండాలనేది చెప్పవే. అరే రామా, నిన్న ఇందిరా వాజ్పేయి కాపాడారు నన్ను, ఇప్పుడెవరు కాపాడతారో? అది మరి బాబా ఏదో డెన్మార్క్ డోమినోస్ అని నాతో చెప్పింది బాబు. ఏంట్రా డెన్మార్క్ డామినేస్ అంటున్నారా? బాస్ నేను కరెక్ట్ గా చెప్తాను బాస్. అన్నా నువ్వు లెఫ్ట్ కి పోనివ్వు. అన్నా డ్రైవర్ అన్నా రైట్ లో పో అన్నా. రే నీకేమైనా పిచ్చి ఎక్కిందా? పిచ్చోళ్ళ మాట్లాడుతున్నావు. రే లెఫ్ట్ కి వెళ్ళాలరా. అన్నా లెఫ్ట్ కి వెళ్ళు. అన్నా రైట్ లో పో అన్నా. నామినేషన్ చేయబడతా. నామినేషన్ చేయి చూసుకున్నా. అలా లెఫ్ట్ రైట్ లో కట్ చేయండి. ఏంట్రా లెఫ్ట్ రైట్ తూత్తరి. బండాపరా నేరుగా పోయి కొట్టుకొచ్చావండి. వెళ్ళండి. బాబా ఒక్క నిమిషం. ఐటీ ఓటీ కంపెనీలు ఎక్కడున్నాయి? అది ఓసీఆర్ పీసీఆర్ దగ్గర ఉంది. ఏంటి ఎన్టీఆర్ ఏన్నారా? ఓసీఆర్ పీసీఆర్ అన్నాను. ఇటు స్ట్రైట్ గా పోయి లెఫ్ట్, తర్వాత రైట్, తర్వాత లెఫ్ట్, తర్వాత రైట్, అక్కడ నుంచి స్ట్రైట్ గా పోయి మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి. ఈయన మళ్ళీ లెఫ్ట్ రైట్ అంటారు. అలా వెళ్ళిపోండి. అయ్యో అబ్బా, ఇంత పెద్ద బిల్డింగ్ లో పనిచేస్తుందా నా కూతురు? రారా. హలో ఎవరు సార్ మీరు? తీసుకెళ్ళా మాత్రం నీ వల్ల తర్వాత చూసుకుంటా. అల్లుడు మావయ్య. నేరుగా హోటల్కి పోయి బండి. ఈ రోజు నువ్వు చూపించలేదనుకో, వీడిగా వెళ్లే బస్ కిందకి నేను నెట్టేసి నేను మాత్రం ఊరికి వెళ్తాను. జాగ్రత్త. మీరు ఉండండి. అర్థమైందా? ఇదిగో అబ్బాయి, ఆ రైట్ సైడ్ లో ఎత్తుగా ఒక బిల్డింగ్ ఉంది కదా, దాని ముందు ఆపు. అదే అనుకుంటానండి. అల్లుడు నువ్వు కూడా ఒకసారి చూడు. అరే రండి, ఎందుకు నిలబడ్డారు? దేవుడా ఎలాగైనా కాపాడు. రండి. రండి, ఇదే రండి. మైథిలి మైథిలి మైథిలి. ఏమే, ఆడపిల్లలతో కలిసి ఉన్నానని చెప్పింది కదా, మగవాళ్ళ డ్రెస్సులు ఉన్నాయేంటి? మామా ఇతను ఒకడు. అదే ఈ రోజుల్లో ఆడవాళ్ళు కూడా మగాళ్ళ డ్రెస్సులు వేసుకుంటున్నారు కదా. చెడ్డీలు అనుకోటాలా? మామా అరే నువ్వు ఊరుకోవయ్యా. అరే ఏంటండి ఇలా ఒకదాని మీద ఒకటి ప్రశ్నలు వేస్తూ ఉంటే నేనేం సమాధానం చెప్పను? కొంచెం ఆలోచించడానికి టైం ఇవ్వండి. మైథిలి 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 ఉయ్యాలుంది, ఉయ్యాల్లో బిడ్డ కూడా ఉన్నాడు. అయ్యో ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి? ఏమండే, పక్కింట్లో ఒక ఆంటీ ఉంది, ఒకవేళ ఈ బిడ్డ ఆళ్ళ బిడ్డేనేమో. ఉండండి నేను చూస్తాను. అయ్యో ఎంత అందంగా ఉందో చూడండి. ఈ బిడ్డను చూస్తుంటే నాకే అమ్మమ్మని అయిపోవాలని ఆశగా ఉంది. మీరు కూడా ఒకసారి చూడండి. అయ్యో దీనికి మన అమ్మాయి పోలికలే ఉన్నాయి ఏంటే? ఏది చూడనివ్వండి. అవునండి, అచ్చం మన అమ్మాయి పోలికలతోనే ఉందండి. ఏమండి, ఇప్పుడు నాకు సడన్ గా ఒక అనుమానం వస్తోందండి. మన అమ్మాయి ఒకవేళ ఆ కంపెనీ అబ్బాయిని పెళ్లి చేసుకుని అందువల్లే పుట్టిన బిడ్డ. త్వరగా రామ్మా. నాన్న, నేను తెలియకుండా చేశాను నాన్న, నన్ను క్షమించు నాన్న. నాన్న క్షమించండి నాన్న.
ప్లీజ్ నాన్న. ఏమండి నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. నేనేనండి దీని పెళ్లి జరిపించింది. నాన్న ప్లీజ్ నాన్న. అల్లుడు ఎవరు? ఎవరంటే ఎవరంటే అల్లుడు ఎవరు అని అడుగుతున్నాను. ఆ బాస్ గాడేనా? అవునని చెప్పు, ఆ. అవును నాన్న. అవునండి. బాస 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 తను వస్తున్నాడేంటి? నమస్కారం అటాక్ అంకుల్. అయ్యో వీడా అల్లుడు? ఆ, ఛీ. నీ అల్లుడు అవ్వకూడదా? ఏమే చిలకన పెంచి ఎలుగు పట్టుకిచ్చావంటే? ఏయ్, ఎవరిని ఎలుగుబంటి అంటున్నావు? మార్కెట్ మనుషులతో కొట్టిస్తా. రే త్వరగా రారా, నన్ను ఎలుగుబంటి అంటున్నాడు. త్వరగా రమ్మంటే. నిన్నెక్కడో నేను చూశానే. ఇంతకు ముందు మీ ఇంటికి అమ్మాయిని చూడడానికి వచ్చాను. ఆ, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? మీ అమ్మాయికి మొగుడిగా ఉన్నాను. నేను కూడా ఉన్నా. ఏమే నువ్వునా? వీడే కదే ఊరు జనాల ముందు తల దించుకునేలా చేస్తానని చెప్పాడు. ఏమండి? ఏమండి? హలో అంబులెన్స్ సార్, త్వరగా రండి. అడ్రస్ చెప్తా, నోట్ చేసుకోండి. అతయ్య, హాస్పిటల్ ఖర్చులకి ఆయన జోబుల నుంచి డబ్బులు తీయండి. ఆ? చూసావా, డబ్బు అనగానే జేబు పట్టుకున్నాడు. ఏమండి అయితే మీకు అటాక్ రాలేదా? ఈ పెళ్లి విషయం ఊళ్ళో వాళ్ళకి తెలిసిందంటే నాకెంత అవమానంగా ఉంటుంది. నీకు తప్ప ఊళ్ళో అందరికీ తెలుసు. మరి ఆ వడ్డీ వాడికి? ఆ వడ్డీ అతనికి కూడా తెలుసు. అయితే వాడు నిజమే చెప్తూ తిరుగుతున్నాడా? అవును. అరే బాబు, మనం అంతా మోసపోయావురా. నువ్వు ఇంకెవరినైనా చూసి పెళ్లి చేసుకో. ఏమండి, ఏయ్, చెయ్యి వదలవే. కోపం బయటికి నేను ఎక్కడికో అక్కడికి వెళ్తాను. అవును, ఒక విషయం అడుగు అనుకున్నాను. మన అమ్మాయి పెళ్లికి ఎవరు వంట చేశారు? అవన్నీ మేము మంచి హోటల్ నుంచి మా తెప్పించాం. అమ్మాయి పెళ్లికి బ్రహ్మాండమైన వంట చేద్దాం అనుకున్నాను. నేను పెళ్లి నేనే వంట వంట చేయలేకపోయాను. ఓ మావయ్య, మరైతే నాకు పిల్ల. రే ఈ సెల్ ఎక్కడ కొన్నావురా? ఏయ్, ఇదెలా నీ చేతిలో? నువ్వు కొన్నప్పటి నుంచి నా దగ్గరే ఉందిరా. అప్పుడు ఆపిల్ ఫోన్ అయ్యా? 50,000. చేతులు ఒరేయ్, పెడతా, పోరా. అమ్మాయి లేదు, అమ్మంటే. ఫోను పోయింది. ఊరంతా ఆశ్చర్యపోయేలా పెళ్లి చేద్దాం అనుకున్నాను. ఊరు జనాల ముందు నన్ను అవమానించావు కదే మైథిలి. ఫంక్షనా? ఇక్కడ ఎవడు వంట చేశాడో ఏమో. మీరేంటా ఇక్కడ? అన్నయ్య, మీరే కదా పెళ్లి ఆటకి రమ్మని చెప్పినట్టు అక్క చెప్పిందా? నేనా? ఏం ఫంక్షన్? ఏంటనయ్య, అటు తిరిగి చూడనయ్యా, నీకే తెలుస్తుందా? ఎటాక్ బాల్ మనవడికి ఆయన ఆధ్వర్యంలో నామకరణ ఫంక్షన్. రండి 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 అన్నయ్యా. ఇదిగో కాస్త జరుగు 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 జరగండి. పాప వస్తుంది కదా. పడుకోరా బంగారం. ఏమే ఏం జరుగుతుందో ఇక్కడ? ఇంకా ఎన్ని బట్టలు వేస్తావే నా తల మీద? ఏమండి, బిడ్డ పుట్టి 3 రోజులు అవుతుంది కదా, ఈ వేళ్ళలోనే పేరు పెట్టారు. నోర్మయ్యకి చాలు. ఏయ్, తప్పకోండి తప్పకోండి తప్పకోండి. ఎక్కడ నా బుజ్జి? ఎవడే అడ్డగా? తప్పా. ఇలా చూడరా నా బంగారు తల్లిని. ఎలా నవ్వుతుందో. రేయ్ ఊళ్ళో ఉన్న జనాలందరినీ ఫంక్షన్ కి పిలిచి నాకు మాత్రం తెలియకుండా వెరివాడి చేస్తావా? అన్నయ్య, భోజనం రెడీ. నువ్వు వెళ్ళి తిని చావు. బండ వెధవ. సరే సరే, పిల్లోడికి మా నాన్న పేరు వెంకటరామరాజు అని పేరు పెట్టండి. కుదరదండి. ఎందుకు కుదరదే?
నేను అనుకున్నట్టు నా కూతురికి పెళ్లి చేయలేకపోయాను. కనీసం నేను అనుకున్న పేరు కూడా పెట్టడం కుదరదా? హక్కు, బాధ్యత, అధికారం అన్నీ కూడా మీకున్నాయండి. జెర్సీ ఎద్దుతో జల్లికట్టు నడిపించగలరా? పుట్టింది అమ్మాయి అండి. అమ్మాయా? మరేంటి? సరే సరే, పాపకి మా బామ్మ ముత్యాలు పేరు పెడదాం. అదేం పేరు? మిఠాయా? ముత్యాలు 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 అని పేరు ముత్యాలంటే పెడదాం. పెట్టేద్దామా? అసలేంటి ఆ పేరు? తండి చెప్పవే మీ నాన్నతో. నేనా? అదేంటమ్మా మిఠాయి బిస్కెట్ పేరు పాప్కార్న్ ఏమైనా పెడుతున్నాడు. బాగుందా? ఒప్పుకోకమ్మా, బాలేదు, ఒప్పుకోకు. అవును కదా? మిఠాయి అట, మిఠాయి. అదే అందుకే మీరేమన్నా చెప్పండి. వీళ్ళు ఆయన ఇచ్చే కదా? బేకరీలో ఉన్న మీకు పేర్లన్నీ నచ్చిందో చెప్తున్నారు. లేదో చెప్పండి. నాకు ఆ పేరు ఏమీ మనం నచ్చలేదు. మాట్లాడి చెప్పండి. ఏంటి పెద్ద డిస్కషన్ జరుగుతుంది? నేను అనుకున్నట్టుగా నేను చెప్పిన పేరు పెట్టండి. ఒరేయ్, సరే, ఓకే. వద్దురా. ముత్యాలు 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 అనబడే దివ్య. అదేంటి దివ్య? శ్రీ దివ్య. దివ్య. ముత్యాలంటే పాత పేర్లా ఉంది మావయ్య. ఇంట్లో ముత్యాలని పిలుచుకుందాం, స్కూల్లో దివ్య అని పిలుస్తారు. దీంట్లో కూడా నాకు హక్కు లేదా? దీనంతటికి నువ్వే కారణమే. దివ్య. ముత్యాలు దివ్య ముత్యాలు దివ్య ముత్యాలు 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 ముత్యాలు. ఏమండి? బాబు రా 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 రా. పాప గిఫ్టా? రండి అందరం భోజనాలకు వెళ్దాం. భోజనాలు చల్లారిపోతాయి, చల్లారిపోతాయి. ముత్యాలు, చీ 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 ముత్యాలు.